నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మహాభారత ఇతిహాసంలోనే అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన 6వ భాగం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే భీష్మ పర్వం. ఇది జస్ట్ ఒక సాధారణ అధ్యాయం కాదండి. మొత్తం మహాభారత కథనే పూర్తిగా మలుపు తిప్పే ఒక అద్భుతమైన ఉత్ప్రేరకం అనొచ్చు. సరే, ఇక నేరుగా విషయంలోకి వెళ్దాం. గత 5 పర్వాలుగా రగులుతున్న పగ, ప్రతీకారం, లోపల దాచుకున్న ఉద్రిక్తతలు అన్నీ కలిసి ఇక్కడొక భయంకరమైన యుద్ధంగా విస్ఫోటనం చెందుతాయి. అంతకుముందు జరిగిన రాజసూయాయాగాలు, వనవాసాలు, అజ్ఞాతవాసాలు ఇవన్నీ కేవలం ఈ ఒక్క క్షణం కోసం జరిగిన గ్రౌండ్ వర్క్ లాంటివి అనమాట. ఆ నిశ్శబ్ద ఘర్షణ కాస్త ఇప్పుడు ప్రత్యక్ష వినాశనానికి దారితీసింది. వాతావరణం పూర్తిగా మారిపోయిందంతే. మొదటి భాగం పరిచయం, భీష్మపర్వం. ఇక్కడే దౌత్యానికి ఎండ్ కార్డ్ పడిపోయి ఆయుధాలు మాట్లాడటం మొదలుపెడతాయి. ప్యాలెస్ 4 గోడల మధ్య జరిగిన ఆ రాజకీయ చదరంగం కాస్త ఇప్పుడు ప్రత్యక్ష పోరాటంగా మారిపోతుంది. రెండవ భాగం యుద్ధ సన్నాహాలు మరియు నియమాలు. కురుక్షేత్ర మైదానంలో 2 పక్షాలు మోహరించాయి. కాని గుర్తుంచుకోండి, ఇది కేవలం ఏదో ఒక అనాగరికమైన కొట్లాట కాదు సుమా. అత్యంత ఖచ్చితమైన నియమాలు, నిబంధనలతో కూడిన ఒక పకడ్బందీ యుద్ధమిది. కురుక్షేత్ర మైదానంలో పాండవ, కౌరవ సైన్యాల మధ్య ఉన్న ఆ భారీ వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనిస్తే ఆశ్చర్యం వేస్తోంది. కౌరవుల అపారమైన సంఖ్యాబలం ముందు పాండవుల సైన్యం చాలా చిన్నదిగా కనిపిస్తోంది కదూ. పాండవులెదుర్కొంటున్న ఆ ఇంపాసిబుల్ సవాలుని, వారు దాటాల్సిన ప్రతికూల పరిస్థితుల్ని ఇది కళ్లక్కట్టినట్లు చూపుతోంది. ఇదొక అసమానమైన పోరాటమని చెప్పుకోవచ్చు. మూడవ భాగం భగవద్గీత, ధర్మ సందేశం. ఇక్కడ మనం కాస్త నెమ్మదించి ఆలోచించాలి. ఎందుకంటే బయట జరుగుతున్న ఆ భయంకరమైన ఘర్షణ నుండి కథ ఇప్పుడు అత్యంత లోతైన అంతర్గత సంఘర్షణ వైపు మళ్లుతుంది. యుద్ధభూమిలో ఒక్కసారిగా ఆవరించిన ఆ భయంకరమైన నిశ్శబ్దం మధ్యలో ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది. అదేంటంటే, అర్జునుడు ఎందుకు వెనకడుగు వేశాడు? ఎదురుగా ఉన్నది ఎవరో అపరిచిత శత్రువులు కారు, తన సొంత బంధువులు, తనకు విలువిద్య నేర్పిన గురువులు, తనను ఎత్తుకుని పెంచిన తాతలు. సొంత రక్తాన్ని పారించి సాధించే రాజ్యం నిజంగా అవసరమా అనే తీవ్రమైన భావోద్వేగ సంఘర్షణ అర్జునుణ్ణి అక్షరాల కుదిపేస్తుంది. అసలు ఈ సంఘర్షణకు, ఆ తర్వాత దొరికే పరిష్కారానికి మూలస్తంభమేమిటి? అదే ధర్మం. ధర్మమనేది నైతికతను, మన కర్తవ్యాన్ని శాసించే ఒక విశ్వవ్యాప్తమైన చట్టంలాంటిది. ఈ ధర్మమనే కాన్సెప్టే భీష్మపర్వంలోని సంఘటనలన్నింటినీ ముందుకు నడిపిస్తుంది. ఇది కేవలం ఒక రక్తపాత యుద్ధాన్ని అత్యంత లోతైన నైతిక పోరాటంగా మారుస్తుంది. వ్యక్తిగత బంధాల కంటే కూడా విశ్వశ్రేయస్సు కోసం ధర్మాన్ని రక్షించడమే ప్రథమ కర్తవ్యమని ఈ ఘట్టం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇక్కడ అసలు కీలకమైన విషయం ఏమిటంటే, ఈ ఘట్టం భగవద్గీత యొక్క సారాంశాన్ని అత్యంత అద్భుతంగా సంగ్రహిస్తుంది. ఇది ప్రాపంచిక బంధాలకు, మనం నిష్పాక్షికంగా నిర్వర్తించాల్సిన అత్యున్నత కర్తవ్యానికి మధ్య జరిగే ఒక శాశ్వతమైన పోరాటాన్ని తెలియజేస్తోంది. ఈ తాత్విక సందేశం ఆ భీకరమైన యుద్ధ వాతావరణపు పొరల మధ్యలో ఒక అమూల్యమైన రత్నంలా నిలుస్తుందన్నమాట. ఇది ఆ ఒక్క కాలానికే కాదు, ఎప్పటికీ వర్తించే సత్యం. 4వ భాగం 10 రోజుల భీకర పోరాటం. శంఖారావు మోగింది. ఆ తాత్విక చర్చల ప్రశాంతత నుండి తిరిగి భీష్మ పితామహుడి నాయకత్వంలో జరిగే అత్యంత భయంకరమైన యుద్ధంలోకి మనం మళ్లీ ప్రవేశిస్తున్నాం. ఆ 10 రోజుల ప్రయాణాన్ని ఒక్కసారి గమనిస్తే యుద్ధం యొక్క తీవ్రత అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. మొదటి రోజు 2 వైపులా భీకరమైన ఘర్షణ మొదలవుతోంది. 3వ రోజుకొచ్చేసరికి 2 పక్షాలు తమ తమ వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగుతాయి. భీష్ముని ఆ అజేయమైన పరాక్రమం ముందు పాండవ సైన్యం విలవిలలాడిపోతోంది. ఇక 9వ రోజుకు యుద్ధం ఊహించని తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత 10వ రోజు మొత్తం మహాభారత చరిత్రనే మార్చేసే ఒక కీలక మలుపు చోటు చేసుకుంటుంది. 5వ భాగం భీష్ముని పతనం, ఒక యుగానికి ముగింపు. కౌరవ సైన్యానికి నాయకత్వం వహించిన మహావీరుడు, ఆ అపరాజిత సేనాపతి నేలకొరిగే భావోద్వేగ సమయం ఆసన్నమైంది. అయితే ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయమొకటుంది. అదే ఇచ్ఛామృత్యువు అనే అద్భుతమైన దివ్యవరం. తనకు నచ్చిన సమయంలో మరణాన్ని ఆహ్వానించే వరమిది. ఈ వరమే
భీష్ముని పతనానికి ఒక సరికొత్త అర్థాన్నిస్తుంది. ఆయన ఎవరి చేతిలోనూ ఓడిపోయి నేల కొరగలేదండి. యుద్ధభూమిలో తన కర్తవ్యం ముగిసిందని భావించి అస్త్రసన్యాసం చేసి తన మరణాన్ని తానే ఆహ్వానించాడు. కాబట్టి ఇది శత్రువులు సాధించిన విజయం కాదు, ఆయన స్వయంగా చేసిన ఒక చేతనైన ఎంపిక. మేలకొరిగిన ఆ మహావీరుడి శరీరమంతా బాణాలు గుచ్చుకునున్నాయి. ఆ బాణాలే ఆయనకు ఒక మంచంలా మారాయి. అదే ప్రసిద్ధమైన అంపశయ్య. నేలమీద పడకుండా భూమికి మరియు ఆకాశానికి మధ్య అలా వేలాడుతూ విశ్రాంతి తీసుకుంటున్న ఆ వీరుడి చిత్రం చూస్తే మనసు ద్రవిస్తుంది. ఈ దృశ్యం ఆయన జీవితాంతం అనుభవించిన ఆ మానసిక సంఘర్షణలకు, ఆయన కట్టుబడి ఉన్న సంక్లిష్టమైన విధేయతలకు అంతిమ భౌతిక రూపంగా నిలుస్తుంది. మన విశ్లేషణను ముగించే ముందు ఈ లోతైన ఆలోచనను ఒక్కసారి పరిశీలిద్దాం. ఒకవైపు కౌరవుల పట్ల ఉన్న రాజభక్తి, మరోవైపు పాండవులు పాటిస్తున్న ధర్మం. ఈ రెండింటి మధ్య నలిగిపోయి చివరకు ధర్మం కోసం అత్యున్నత త్యాగం చేయాల్సినప్పుడు అసలా విధేయతకు ముగింపు ఎక్కడ ఉంటుంది? భీష్మపర్వం కేవలం ఒక యుద్ధవర్ణన కాదు. ఇది ధర్మం, కర్మ మరియు త్యాగాల మధ్య ఉన్న సన్నని గీతను ప్రశ్నించే ఒక అమూల్యమైన అధ్యాయం. ఈ ప్రశ్న మనందరినీ లోతుగా ఆలోచింపజేస్తుంది. ఈనాటి మన విశ్లేషణను ముగించే సమయమాసన్నమైంది. ఈ అద్భుతమైన జ్ఞాన ప్రయాణంలో